హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏలో బుజ్జిగాడు. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఈరోజు వీడియోలో మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, సమ్మయ్యకి అయితే గుండు చేపిస్తున్నాం అన్నమాట ఈరోజు. సో గుండు ఎందుకు ఇంత సడన్గా గుండు ఎందుకు చేపిస్తున్నాము అంటే సో చాలా రీజన్సే ఉన్నాయి దానికైతే. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే మేము తను పుట్టినప్పటి నుంచి 2 టైమ్స్ చేయించినాం అంతే. సో థర్డ్ టైం కూడా చేపియాలని మాకుండే. సో ఇంకొకటి ఏంటంటే తన బ్యాక్ సైడ్ వెనక హెయిర్ మొత్తం కర్ల్ లాగా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో దాన్ని మనం ఎంత కోమ్ చేసినా కూడా కర్లు పోవట్లేదు, జస్ట్ రింగులు లాగా తిరుగుతూ ఉన్నాయి హెయిర్ అంతా. సో ముందు సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అంతా, వెనకాల కర్లు లాగా అవుతున్నాయి అన్నమాట. సో అదొక రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మనం జుట్టు వేస్తాం కదా, జుట్టు వేస్తే ఏంటంటే రబ్బర్ బ్యాండ్ తీసి పడేయడము, జుట్టు వేసుకోకపోవడం, దానివల్ల ఏంటంటే హెయిర్ మొత్తం ఫేస్ పైకి వచ్చి తనకి ఇంకా చికాకేస్తుంది. ఇలా హెయిర్ని మనం తన హ్యాండ్తో ఇలా అనుకోవడమే సరిపోతుంది. తను తిన్నప్పుడైనా ఏం చేసినా కూడా అలవాటు అయిపోయింది అనమాట హెయిర్ని ఇట్లా అనుకోవడం పైకి. సో అంటే జుట్టు వేసుకుంటేనేమో కొంచెం దగ్గరకు ఉండి మంచిగా ఉంటుంది. సో ఇట్లా ఫేస్ పైకే వస్తుంది, తన ఫేస్ ఏమో కనిపించట్లేదు, మొత్తం జుట్టే కవర్ చేస్తుంది అన్నమాట హెయిర్ ఉంటే. సో అందుకే ఒక్కసారి లాస్ట్ ఇంకొకసారి గుండె అయితే చేపిద్దామని మేమైతే గుండు చేపిద్దామని అయితే తీసుకెళ్తున్నాం. సో తను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం అయితే ఇండియాలో చేపించాం గుండు. అంటే దేవుళ్ళకు వెంట్రుకలు ఇస్తారు కదా, సో అట్లా ఇండియాలోనైతే ఫస్ట్ చేయించాం. ఆ తర్వాత యూఎస్కి వచ్చిన తర్వాత సెకండ్ టైం మేమే టబ్లో కూర్చోబెట్టి ట్రిమ్మర్తో గుండు చేసినాం తనకి. అంటే సెకండ్ టైం కూడా చేయాలి అంటారు కదా అట్లా. అండ్ థర్డ్ టైం కటింగ్ చేయించాం, దానికైతే హెయిర్ కట్ చేయించాము. అప్పుడు నాన్న కూడా ఉండే, ఇక్కడికే తీసుకొచ్చారు అప్పుడు కూడా. సో అప్పుడైతే నేను రాలేదు, అప్పుడు నాన్న ఉండే. అప్పుడైతే హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు ఏం చేసిందంటే ఫుల్గా ఏడ్చిందన్నమాట. వాళ్ళు ఏం చేసినా ఎట్లా చేసినా కూడా అస్సలు వినలేదు. ఎంత ఏడ్చిందంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏడ్చింది. ఇప్పుడు మేము కొంచెం భయపడ్డాం అన్నమాట. అంటే గుండె కదా, ఇప్పుడు కూడా మనం ఇంట్లోనే చేద్దామని అనుకున్నాము ఒక సైడ్. కానీ ఇంకా వద్దులే, ఒకసారి అయితే ఇక్కడనే చేపిద్దాం, మళ్ళీ ఏడుస్తే ఎటు కాకుండా అయిపోద్ది కదా ఇంట్లో మనం చేస్తే అని ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడైతే అన్ని టాయ్స్ ఇట్లా జీబ్లో కూర్చోబెట్టి కార్లో కూర్చోబెట్టి చేపిస్తారు కదా, కొంచెం డైవర్ట్ అయ్యి మంచిగా ఏడవకుండా చేయించుకుంటుందని ఇక్కడికే తీసుకొచ్చాము. అంటే లాస్ట్ టైం కూడా ఇందులో కూర్చోబెట్టినా కూడా ఇచ్చింది, కానీ ఇప్పుడు కొంచెం తెలుసు, కొంచెం పెద్దగా అయింది కదా, సో వింటదేమో అట్లా అని ఇక్కడికైతే తీసుకుని అయితే మళ్ళీ వచ్చాము. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకలాగా, ఇక్కడ జరిగింది ఒకటన్నమాట. సో తను అసలు కొంచెం కూడా ఏడవలేదు. మేము ఎంత ఏడుస్తుందని మాకు టెన్షన్ అయింది తప్ప, ఎంత మంచిగా కూర్చొని చేయించుకున్నదో గుండు అసలు మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇదంతా దేనివల్ల అంటే లాలీపాప్ అన్నమాట. లాలీపాప్ ఇవ్వడం వల్లనేమో మేబీ కూర్చొని అట్లనే తినుకుంటూ కూర్చొని చేయించుకున్నది. అంటే తనకి బేసిక్గా లాలీపాప్స్ అంటే ఇష్టం, రోజు ఇంట్లో అడుగుతూ ఉంటుంది. మేము అసలు ఇవ్వము, ఎప్పుడో ఒకటి ఇస్తామన్నమాట. ఇక్కడ ఇంకా ఇవ్వగానే సైలెంట్గా తినుకుంటూ కూర్చొని చేయించుకుంది. చూసారు, ఇప్పుడు అనిపిస్తుంది మనమే ఇంట్లో కూర్చోబెట్టి లాలీపాప్ ఇచ్చి ఇట్లా గుండు చేస్తే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది. బేసిక్గా చెప్పాలంటే ఇట్లా గుండు చేస్తే ఎక్కువ ప్రైజ్ అంట. అంటే కటింగ్ చేస్తే, హెయిర్ కట్ చేస్తే తక్కువ అంట, ఇలా మొత్తం గుండు చేసేస్తే ఎక్కువ ప్రైజ్ అంట. సో నేను లాస్ట్కి అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. అంటే ఇట్లా మొత్తం గుండు చేపిస్తే ఎన్ని డాలర్స్ అయినా ఏంది, ఇండియన్ కరెన్సీలో ఎంత అని అయితే నేను మీతోనైతే షేర్ చేసుకుంటా. అండ్ ఇంకా మాలాగనైతే మీరు అయితే ఎవ్వరూ చెయ్యొద్దు ఇట్లా, ఎందుకంటే గుండే కదా ట్రిమ్మర్తో ఇంట్లో కూర్చోబెట్టి చేయొచ్చు, అంటే వినే పిల్లలకి, ఏడవని పిల్లలకి అయితే. అండ్ ఇప్పుడు ఇంకా మాకైతే తెలిసింది ఇట్లా లాలీపాప్ ఇస్తానైతే చిన్నపిల్లలు మేబీ మంచిగా చేయించుకుంటారేమో కూర్చొని ఏడవకుండా అని అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా మళ్ళీ గుండు చేయాలనుకుంటే మాత్రం సమేరకి మేమైతే ఇట్లనే లాలీపాప్ అయితే ఇచ్చి కూర్చోబెట్టి అయితే చేస్తాము. సో చూసారా ఎట్లా కూర్చుందో, అటు కదలట్లేదు ఇటు కదలట్లేదు, ఎట్లా కూర్చుందో చూసారా. ఒక్కోసారి నేను ఇంట్లో జుట్టుని జస్ట్ ఇట్లా ముట్టుకొని ఆయిల్ పెట్టడం అది ఇది చేస్తేనే ఏడుస్తూ ఉంటుంది, నా జుట్టు ముట్టుకోవద్దు అని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కూర్చుందో. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏడ్చింది కదా, మా నాన్నకి శశికి బాగా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎంత ఏడ్చిందంట అంటే టూ మచ్ అండి, చాలా దారుణంగా ఏడ్చిందంట అప్పుడైతే. సో శశి కొంచెం భయపడ్డాడు అన్నమాట ఇప్పుడు. అంటే అయ్యో ఎట్లా ఇప్పుడు కూడా అట్లనే ఏడుస్తే ఎట్లా అని అనుకుంటూనే వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం బేసిక్గా ఫస్ట్ మేము హెయిర్ కట్టే చేపిద్దామని అనుకున్నాం, కానీ మళ్ళీ డిసైడ్ అయినాం. అంటే ఈ గుండు చేపిద్దామని కూడా ఎన్ని రోజుల నుంచి ఆలోచించినామో, చేపిద్దామా వద్దా, ఎట్లుంటుంది అంటే తనకైనా స్కూల్కి వెళ్తుంది కదా, అంటే చేపిద్దామా లేదా అని కొంచెం థాట్ ఉండే. ఇంకా లాస్ట్కి అయితే ఎట్లయితే అట్లా అయిందిలే, ఒకసారి అయితే చేపిద్దాం లాస్ట్కి అని అయితే ఇంకా గుండె అయితే చేపిస్తున్నాం.
ఇదేంటంటే ఈ సెలూన్ ఏంటంటే జస్ట్ చిన్న పిల్లలకు మాత్రమే ఇది. అంటే కిడ్స్‌కి అన్నీ ఇక్కడ టాయ్స్ ఆడుకోవడానికి అన్నీ ఉంటాయన్నమాట. సో, చాలా బావుంది. నాకైతే ఈ ప్లేస్ అయితే ఎంత బాగా నచ్చిందంటే, అంటే అన్నీ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకునేటివి. అంటే కొంతమంది ఇట్లా ఏడ్చేటోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇట్లా డైవర్ట్ చేపించుకుంటూ చేస్తారనుకుంటా. సో, చాలా బావుంది ఇక్కడ ఈ సెలూన్ మాత్రం. సో, ఇక్కడ సెలూన్ ఎంత బావుందో ఇక్కడ మనీ కూడా అంతే అంతే అన్నమాట. సో, మేము అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇట్లా గుండు చేస్తే ఇంత తీసుకుంటారా అని షాక్ అయినాం మేమైతే లాస్ట్‌కి. మేబీ ఈ సెలూన్‌లో ఇంతుందా లేక స్టేట్‌ని బట్టి కూడా ఉంటాయి కదండీ. కొన్ని స్టేట్‌లలో ఇట్లా ఎక్కువ కూడా ప్రైజెస్ ఉంటాయన్నమాట. కానీ చాలా ఎక్స్‌పెన్సివ్ అండి ఇట్లా గుండు చేపిస్తే మాత్రం. సో, మీ ఇంట్లో మాత్రం ఇట్లా ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే మాత్రం మీరే ఇంట్లో ఇట్లా ట్రిమ్మింగ్ చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నా. సో, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. సో, మాలాగనైతే మీరెవరు చేయొద్దు. ఇట్లా ఏడవని పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఇంట్లోనే ట్రిమ్మింగ్ చేయడం అయితే బెటర్ వాళ్ళకి. అండ్ హెయిర్ కట్ అంటే ఇంకా రావాల్సిందే తప్పదు సెలూన్‌కి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ లియాన్ చూసాడా ఎంత ఆయన ఏందంటే బేసిక్‌గా నిద్రలోకి వెళ్ళి లేపి తీసుకొచ్చామన్నమాట లియాన్ని. సో, ఎంత సైలెంట్‌గా చూస్తుండంటే అంత కలర్ఫుల్‌గా కనిపిస్తున్నాయి కదా దీంట్లో అన్నీ. తనైతే మంచిగా ఎంజాయ్ చేస్తుండు. అక్క గుండేమో కానీ లియాన్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుండు ఇక్కడ. ఇంకా వీళ్ళు చేసిన తర్వాత మనల్ని ఒకసారి చూసుకోమంటారు అన్నమాట. అంత క్లియర్ అయిపోయిందా, ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే చెప్పండి, ఎక్కడైనా హెయిర్ కనిపిస్తే చేస్తానంటారు. సో, చాలా బాగుంది, మంచిగా చేసిండ్రు గుండు మాత్రం. అండ్ గుండు చేసిన తర్వాత పైన హెయిర్ అంతా ఇట్లా తీసేస్తారు అనమాట. ఏదో పౌడర్లా ఉంది, అది మొత్తం అది దానిపైన అప్లై చేసి తన గుండు మీద హెయిర్ అంతా ఇట్లా నీట్గా క్లీన్ చేస్తున్నారు అన్నమాట. అంటే తనకైతే సమయకైతే గుండు చేయడం అయితే అయిపోయింది. సో, చూసారా ఎంత ముద్దుగా ఉందో, ఎంత అందంగా ఉందో చూడడానికి. సో, నాకైతే సమయకి హెయిర్ ఉన్న దానికన్నా ఇట్లా గుండు చేపిస్తేనే బాగుంది అని అనిపిస్తుంది సమేర. మా ఇంట్లో వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళకి చెప్తే మాత్రం చూసే మాత్రం షాక్ అవుతారేమో. అంటే మేము వాళ్ళకి ఏం చెప్పలేదు, మేమే చేపిస్తున్నాం అన్నమాట. సో, వాళ్ళైతే ఇట్లా చూసి షాక్ అవుతారేమో. ఏముందండి, చిన్నపిల్లలకు గుండు చేపిస్తే ఏంటంటే వాళ్ళకి తొందర హెయిర్ గ్రోత్ అనేది తొందర ఉంటుంది కాబట్టి ఎట్లయినా తొందరనే వచ్చేస్తాయి హెయిర్. సో, మేమైతే అందుకే చేపిస్తున్నాం. అండ్ ఇంకా అదే ఆ వెనక కర్లులా ఉంది కదా, ఆ కర్లు పోవాలని బేసిక్గా మెయిన్ రీజన్ అదే. వెనక కర్లు లాగా వస్తుంది, ఆ కర్లు పోవాలని మేము అయితే చేపించామన్నమాట. మెయిన్గా అదే రీజన్. అండ్ ముందు సాఫ్ట్గా ఉండి వెనక కర్లు ఉంటే అస్సలు బాగుండట్లేదు. అందుకే ఇంకా ఆ రీజన్ వల్లనే మేమైతే తనకైతే గుండె అయితే చేపించాం. సో, ఇంకా గుండె అయితే చేయడం అయిపోయింది. ఎంత క్యూట్గా ఉందో, మంచిగా అనిపిస్తుంది. గుండు చేయించినాక కూడా చూడండి అసలు ఏం మాట్లాడట్లేదు, చలనం లేనట్టుగా అట్లనే చూస్తుంది. వైఫై ఇస్తుంది, వాళ్ళకి బాయ్ బాయ్ చెప్తుంది. ఎంత హ్యాపీగా ఉందో తను. మరి ఎందుకో అర్థం కాలేదు, మేమెంత అనుకున్నామో, టెన్షన్ పడ్డామో, ఏడుస్తుందో ఏందని, కానీ తనైతే చాలా హ్యాపీగా ఉంది. సో, అదన్నమాట, మొత్తానికైతే సమయకైతే గుండు చేయడం అయిపోయింది, మనీ కూడా పే చేయడం అయిపోయింది. సో, ఆ తర్వాత ఇంక ఇక్కడ బెలూన్స్ పెడతారన్నమాట. గుండు చేయించుకున్న తర్వాత అట్లా ఒక బెలూన్ ఇస్తారు మనకైతే పిల్లలకి. అండ్ ఇంకా ఇంతకీ ఎన్ని డాలర్స్ అయిందంటే అమెరికన్ డాలర్స్లో చెప్తున్నా, $55 అయిందన్నమాట తనకి గుండె చేపిస్తే. అండ్ ఇండియన్ కరెన్సీలో 4500 రూపీస్ అయిందన్నమాట. చూసారా ఎంత ఎక్స్పెన్సివ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే, ఇంత అవుతుంది అని అనుకోలేదు. నేనైతే శశి చెప్పగానే షాక్ అయినా. చూసారా, చిన్న పిల్లలకి ఇట్లా మొత్తం గుండె చేస్తేనే ఇంత తీసుకున్నారు. అదే హెయిర్ కట్కి తక్కువ ఉంటుందంట, ఇట్లా గుండె చేస్తే ఎక్కువ అంట. మేము తనకి ఇండియాలో గుండె చేయించినప్పుడు 200 300 తీసుకొని వాళ్ళు గుండె చేశారు అప్పుడు తనకి. అట్లాంటిది ఇక్కడ 4500 రూపీస్ అండి మన ఇండియన్ కరెన్సీలో. సో, చూసారు ఎంత ఎక్స్పెన్సివ్. అట్లా ఉంటుందండి అమెరికా అని అంటారు అందరు, కానీ అమెరికాలో ఇట్లా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నీ. సో, ఇదన్నమాట, మొత్తానికైతే సమీరకైతే చేయించాం గుండు. అండ్ ఇంకా మనం ఎంతైనా మనం ఇంట్లో ట్రిమ్మర్తో చేసినట్టుగా లేదండి. మనం ఇంట్లో ట్రిమ్మర్తో చేస్తే ఏంటంటే హెయిర్ ఇంకా సరిగ్గా పోదు, అంత క్లియర్ అవ్వదు అని మాకు అనిపించింది ఇప్పుడు చూసిన తర్వాత. వాళ్ళు చాలా క్లియర్గా చేశారు గుండు, మంచిగా చేశారు. సో, మనీ పోయినా పర్వాలేదు, మంచిగానైతే చేశారు గుండు. సో, అది మనకి ఇంపార్టెంట్. పోయినసారి హెయిర్ కట్ కూడా చాలా బాగా చేసి ఉండే. సో, అదన్నమాట ఈరోజు వ్లాగ్లో. మొత్తానికైతే సమయకైతే గుండు చేయించాము. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.